ప్రభావం చేతన ఇక్కడ చేసినటువంటి హోమ ధూమం ఏదైతే ఉందో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి ఎన్నో డబ్బాలు రోజుకి కనీసం సుమారుగా ఒక 20 డబ్బాల దాకా ఆవు నెయ్యితో హోమాలు జరుగుతాయి. రుద్ర హోమాలు కానీ చండీ హోమాలు కానీ చండీ నవారణ హోమాలు కానీ నవగ్రహ హోమాలు, అలాగే లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యం, వనదుర్గ, దశమహావిద్యలు, సుదర్శనము, నారసింహము, అలాగే రామాయణము, దేవీ భాగవతము, గణపతి అథర్వశీర్షము, చతుర్వేద హవనాలు, ఈ రకంగా చాలా విశేషంగా మహామృత్యుంజయ హవనము, మరి ధన్వంతరి హవనము, ఈ రకంగా చాలా విశేషంగా ఎన్నో రకాలైనటువంటి హోమాలు జరుగుతూ ఉంటాయి. పంచాయతన విధానంగా జరిగేటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 10వ రోజులోకి అడుగుపెట్టాం. ఈ రోజున ఇక్కడ విశేషంగా రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రేపటితోటి ఒక దీక్ష పూర్తవుతుందన్నమాట. ఈ కార్యక్రమాలు జరగడం వల్ల లోకానికి క్షేమం కలుగుతుంది. ఈ హోమధూమం అంతరిక్షంలోకి ప్రసరించి అతినీలలోకిత కిరణ ప్రసారం ఏదైతే ఉందో దాని నుండి కూడా ప్రాణికోటి రక్షింపబడుతుంది అని శాస్త్రాలు చెప్పడం ద్వారాగా ఇంతటి హోమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆవునేతితో హోమాలు చేయడం జరుగుతోంది. కలియుగంలో ఈ సత్కర్మలు చేయడం ఎందుకు అంటే పరేషాం ఉపకారార్థం ఏ జీవతి సజీవతి. సత్కర్మ అంటే ఇది స్వార్థంతో చేసేది కాదు, ఒక వ్యక్తి ప్రయోజనం కోసం చేసేది కాదు. సత్కర్మలు అంటే ఎప్పుడు కూడా పరార్థం చేసేటువంటిది, లోక కళ్యాణం కోసం చేసేటువంటిదే ఈ కర్తువులన్నీ కూడా. ఇందులో ఈ కర్తువుల్లో ఏ ఒక్క యజమాని కోసమో, ఒక రాజకీయ పరంగానో, ఒక వ్యాపారస్తుల కోసమో, ఏ ఒక రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం జరిగించేటువంటిది కాదు. కేవలం అయోధ్య రామ జన్మభూమి క్షేత్రంలో శ్రీరామచంద్ర ప్రీతి కొరకు, అమ్మవారి యొక్క ప్రీతి కొరకు శ్రీరాము లలితాంబిక అన్నారు. శ్రీరాముడు అంటే లలితామ్మవారి స్వరూపం. అలాగా శ్రీరాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ప్రీతి కొరకు శక్త్యారాధన ఇంత విశేషంగా జరిపించడం వలన ఇది కేవలం లోకానికి క్షేమాన్ని కలిగిస్తుంది, లోకంలో ధర్మ వ్యవస్థాపన నెలకొంటుంది అనేటువంటి సత్సంకల్పం తప్పదు. ఇందులో ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ప్రచార మాధ్యమం ద్వారా అందరూ కూడా దర్శించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి యాగంలో పాల్గొని తైర్దత్తా నప్రదాయేభ్య యోభుంక్తే స్తేన ఏవ సహా అని భగవద్గీతలో ఒక చోట చెప్తారు. మనం ఆహారం తింటున్నాము అంటే ఆ ఆహారం మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల మనకి ప్రాప్తిస్తోంది. భగవద్ అనుగ్రహం ఉండబట్టి మనకి అది ప్రాప్తిస్తోంది. అటువంటి భగవంతుడికి, మనకి ఆ ద్రవ్యాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని మనం త్యాగం చెయ్యాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఇతోధికంగా అందరూ కూడా దీంట్లో ఈ యాగంలో ఇంటికొక పుష్పం ఈశ్వరుడికో మాల అంటారు. మనకున్న దాంట్లో కొంత ద్రవ్యాన్ని ఈ యాగానికి వినియోగించి త్యాగం చేసి మన దగ్గరున్న మిగతా ద్రవ్యాన్ని శుద్ధం చేసుకుని అపారమైనటువంటి జన్మాంతరిక సుకృతి విశేషం చేత ప్రాప్తించినటువంటి ఈ జన్మని సార్థకం చేసుకుని అపారమైన పుణ్య విశేషాన్ని సంపాదించుకోవాల్సిందిగా 50 మంది భక్తజనుల్ని కోరడమైంది. స్వస్తి.